ఏది ఒకసారి మళ్ళీ చెప్పు. అది రాలిపోలేదు. ఏం చేస్తాను పచ్చడికాయలు కొద్ది వాళ్ళు వస్తే అన్నీ రాలిపోయాయి. కాయలు ఉన్నాయి కదా, నువ్వు ఎట్లనే ఎక్కి అవి కింద పడకుండా కాయలు ఒక 10-15 మనకు ఆడున్నాయి కదా సార్. మన ఇది వేరు అది వేరు అంతేనా? పోయినాయి ఇవి పోయి అవి ఉన్నాయి కదా సార్, అవి కూడా పోయావా? కొత్త సార్ ఒక్కసారి చెట్టు గురించి చెప్పారు సార్. ఈ చెట్టు గురించి చెప్పండి సార్. మనం యాక్చువల్లీ ఇది డెవలప్మెంట్ తీసుకున్న ల్యాండ్లో ఉంది ఇది సార్. సార్ ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉండే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ క్రాప్ వస్తుంది సార్. బట్ ఈ వెరీ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఏంటంటే it will become weight of about 1 kg and the color, like you can see that color, the color of the అదే కలర్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ 6 times పెద్దగా ఉంటుంది. ఈ టేస్ట్ ఎట్లుంటుంది సార్? టేస్ట్ వెరీ స్వీటీ అండ్ వెరీ రేర్ స్పీషియస్ చూసా నేను. ఐ థింక్ ఇట్ షుడ్ బి డెవలప్. ఏమైనా పేరు ఉందా సార్? పేరు అంటూ మనం వచ్చిన తర్వాత ఏం తెలియదు సార్. బట్ ఈవెన్ ఫార్మర్స్ వాళ్ళు ఎప్పుడైతే గ్రో చేశారో వాళ్ళు కూడా ఏమి పాస్ ఆన్ చేయలేకపోయినారు. సో అదర్వైజ్ దిస్ ఈ టోటల్ గార్డెన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్? అంటే మనకు ఏమైనా ఐడియా ఉంది సార్ ఈ చెట్టు ఏజ్? మేబీ అట్లీస్ట్ 30-40 years అయితే. 30-40 years. బాబా ఉన్నాయి సార్. చెట్టుకు ఉన్నాయి కదా సార్, ఒక 2-3 అక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి. ఒక పని బాబు, అదే సార్ మీరు దీంట్లో ఉన్న కాయలన్నీ తెంపు ప్లీజ్. అవి కూడా ఒక 20 దెంప అవి వేరే. ఇది పండుతో మాత్రం చాలా టేస్టీ. ఏది దాని కొత్తిమీర కాయ చాలా టేస్టీ. ఏది కొత్తిమీరకాయ సార్? కొబ్బరి కాదు ఇది, యాక్చువల్గా కొబ్బరి కాదు ఇది. ఇట్ విల్ బికమ్ సచ్ ఏ బిగ్ హ్యూజ్ వన్ అండ్ టేస్టీ, సో అట్రాక్టివ్ కలర్. ఇప్పుడు అది ఏం చెట్టు సార్? అది మన లోకల్ నేమ్ ఏంటంటే మనం ఎందుకంటే కొత్తిమీర కాయ అనేది దాన్ని ఈ టైప్. ఇప్పుడు ఇది బహుశా ఫోన్ చేస్తున్నా. ఓకే నైస్. ఇగో బాబు శ్రీనివాస్, ఇక్కడ ఈ చెట్టుకు ఒక 10-12 కాయల కంటే ఎక్కువ లేవు. అవును సార్. మొత్తం ఇట్లా పట్టుకో. ఇదేం ఏది సార్? కొత్తిమీర కొత్తిమీర అంటారు. సువర్ణరేఖ అనేది చాలా స్వీట్ కాయ. చాలా రకాలు ఉండాలి. ఎరుపు వచ్చిందంటే బహుశా సువర్ణరేఖ. కోతులు అన్నీ తినుకుంటూ వారెత్తున్నాయి కదా సార్. అన్న ఆ చెట్టు దగ్గర ఒక ఫోటో తీసి సార్.